అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ పన్నీర్ రెసిపీని చూపించబోతున్నాను। టేస్ట్లో మాత్రం అన్ని పన్నీర్లో కల్లా ఈ పన్నీర్ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి। ప్రాసెస్ని చూద్దాము। ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న కొంచెం పెద్ద సైజు పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో కాస్త గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయకూడదు। ఇలా గోల్డెన్ కలర్లోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి। నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఆయిల్ లేకపోతే ఇంకాస్త ఆయిల్ని వేసుకోండి, ఉంటే అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే 2-3 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి। ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీరని వేసుకొని 2 టీ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొన్ని స్పైసెస్ని వేసుకుంటున్నాను। లవంగాలు, ఇలాచీ అలాగే దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని 2 నిమిషాలు ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నేను గిన్నెని కడిగి కాస్త వాటర్ని యాడ్ చేసుకున్నాను। 2-3 నిమిషాలు ఈ పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి। గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరీ పల్చగా ఉండద్దండి, గ్రేవీ కాస్త చిక్కగా ఉండాలి। నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను। తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు 3-4 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆయిల్ పైకి తేలి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా దీన్ని కాస్త మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। 4-5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలి కనిపిస్తుంది। అప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి। అంతే అండి, ఎంతో రుచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఈ పన్నీర్ కర్రీని రోటీ, చపాతీ, పరోటా, రైస్ ఇందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ కర్రీని ఈజీగా ఎవరైనా కూడా వండేయగలరు। రెసిపీ నచ్చిందా? తప్పకుండా నచ్చే ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో నాతో షేర్ చేసుకోండి। వీడియో నచ్చితే లైక్ చేయండి।